ఆ స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఉత్తర్వులు జారీ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు చెప్పింది. స్థలాలన్నీ అమ్ముకోవచ్చని తెలిపింది. ఆ స్థలాలను కేటాయించిన 10 ఏళ్ల తర్వాత ఇంటి స్థలం, ఇంటి పన్ను రసీదులు ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఆ స్థలం 22వ నిషేధిత భూములు జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎలాంటి డాక్యుమెంట్లు, ఎన్ఓసీలు అవసరం లేదని తెలిపారు. అసైన్డ్ స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. అసైన్డ్ స్థలాలన్నీ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో జిల్లా రిజిస్టర్లు, సబ్ రిజిస్టర్లు ఈ మార్గదర్శకాలను పాటించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. అంతేకాదండోయ్! ఇంటి స్థలం పన్ను రసీదు, మిగిలిన డాక్యుమెంట్లు నకిలీవి సమర్పిస్తే వాటిపై చర్యలు తీసుకుంటారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఈ అసైన్డ్ స్థలంలో ఇల్లును రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించిన పట్టాతో పాటుగా అసైన్డ్ భూమికి సంబంధించిన ఆర్డర్ పత్రాలని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఇంటికి సంబంధించిన పన్ను రసీదు, మిగిలిన పత్రాలను కూడా అందించవలసి ఉంటుంది. ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయబోయే వ్యక్తి నిజమైన లబ్ధిదారుడు, చట్టబద్ధమైన వారసులై ఉండాలి. ఒకవేళ వారసులైతే డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిందే. ఆ ఇంటి స్థలం ప్రభుత్వం కేటాయించే 10 ఏళ్లు అయిందా లేదా కూడా రిజిస్ట్రేషన్ సమయంలో అధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయబోయే ఫ్లాట్ నెంబరు, సర్వే నెంబరు, బ్లాక్ నెంబర్‌లో సరిపోయేలా రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం సర్వే నెంబరు, బ్లాక్ నెంబరు ఆధారంగా ఈ ప్రక్రియ చేయకూడదు. రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్న ఇంటి స్థలం కేటాయించిన 10 ఏళ్లు నిండాలి. ఒకవేళ 22 నిషేధిత ఆస్తులు జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్‌కు అంగీకరిస్తారు. 1902 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అనుమతి ఇస్తారు. ఓటీఎస్ మిగిలిన పథకాల కింద క్రమబద్ధీకరించిన వాటిని పరిష్కరించిన వాటికి రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి అదనపు పత్రాలు అవసరం లేదు. ఆ ఇంటి స్థలాలు నిషేధిత జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తారు. మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి పత్రాలు అడగకూడదు. ఒకేసారి ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ తర్వాత 90 రోజుల తర్వాత లావాదేవీలకు అదనపు ధృవీకరణ పత్రాలేవీ అవసరం లేకుండానే అనుమతించాలని సూచించారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్నా సరే అసైన్డ్ ఇంటి స్థలాలన్నీ అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. కాకపోతే కేటాయించిన 10 ఏళ్లు నిండాలి. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.